విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. పిల్లలు ఇంటికి ఆఫ్టర్ దట్ స్కూల్ వాడు పక్కనైనా సరే ఎటో వెళ్ళిపోయి 2 రోజులు వాడు ఎండకెళ్ళి పాపం వర్షానికి కలిసి చీకట్లో వాడు 2 రోజులు ఉండి ఆ ఫుడ్ లేక చనిపోయారు పిల్లలు. కొన్ని సెంటర్లలో పిల్లల మీద జరుగుతుంది. పిల్లల పర్సంటేజ్ మీరు పెంచాలి, చాలా తక్కువ ఉంటుంది ప్రీ స్కూల్ పిల్లల పర్సంటేజ్. అది చాలా మీరు ఇంప్రూవ్మెంట్ చేయండి. ఇంకా మన సెంటర్ కాకుండా ప్రైవేట్ స్కూళ్ళకి అటు ఇటు వెళ్తూ ఉంటే కూడా మీరు మోటివేషన్ చేయండి. ఇంకొకసారి మన క్యాచ్మెంట్ ఏరియా సర్వే చేయండి. ఇంకా ఎవరంటే ఉంటారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పోయే వాళ్ళు పోగా కూడా పేద పిల్లలు మన మధ్యస్థాయి పిల్లలు మన దగ్గరకు వచ్చే పిల్లలు ఉంటారు మన దగ్గరికి. ఆ పిల్లలు ఎక్కడున్నా మీరు ఐడెంటిఫై చేసి తీసుకురావాలి. అంటే అక్కడ పై లెవెల్లో మనం ఏదైనా ఉంటే చేపిద్దాము, బట్ ఇట్లాంటివి అయితే మాత్రం ఎంకరేజ్ చేయొద్దండి. న్యూట్రీ గార్డెన్స్ పెట్టారా? సెంటర్స్ పెట్టారా? మట్టి పోయించింది, తను పెట్టింది. ధర్మారం వెళ్ళాను మేడం, ఆమె కూడా పెట్టింది. వడ్డేపల్లి కలర్ స్టేబుల్ గా ఉంటది. కాలు కూడా కరెక్ట్ గా స్ట్రైట్ గా వస్తాయి. అప్పుడు మనకి ఇంత 1 సెంటీమీటర్స్ కానీ మిల్లీమీటర్స్ కూడా మనకి వేరియేషన్ రాకుండా కరెక్ట్ గా, అంటే వాడి ఏజ్ కు తగ్గ హైట్ పెరుగుతున్నాడా. చాలా పేద పిల్లలకి మనం చేసేటువంటి సర్వీస్ అంగన్వాడీ సర్వీసెస్ అనేది వాళ్ళకి సంబంధించినటువంటిది. ఫుడ్ మీ చేతులు మీరేం కొనట్లేదు కదా, మేమే కదా సప్లై చేసేది. మరి అలాంటప్పుడు మనం మేము ఇస్తున్నాం అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫుడ్ వీళ్ళకి గవర్నమెంట్ బెనిఫిషరీస్ కి రియల్ టైమ్ గా జరగాలి. అంతేగాని ఫుడ్ కొంతమంది పార్షాలిటీ చూపించటం, కొంతమందికి ముందు ఇవ్వడం, కొంతమందికి లేదని చెప్పటం, ఇలాంటివి కూడా నాకు వినపడద్దు. కరెక్ట్ గా మీరు అందరికి కూడా మన బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి ఫుడ్ ఇన్ టైంలో సఫిషియెంట్ ఫుడ్ మనం ఇవ్వాల్సినంత ఇవ్వాలి. ఎక్కడ ఏదైనా తక్కువ లో క్వాలిటీ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవద్దు. ఏదైనా తక్కువ గుడ్లు వచ్చినా చిన్న సైజు గుడ్లు వచ్చినా దయచేసి ఎవరు కూడా తీసుకోవద్దు. పప్పు కూడా అన్ని మేము క్వాలిటీగా పంపిస్తున్నాము, మీరు చెక్ చేసుకోండి. ఏదైనా పురుగులు ఉన్నా ఏదన్నా లేకపోతే ఏదన్నా పొట్టులాగా పౌడర్ లాగా ఉన్నా మీరు రిటర్న్ చేసేయండి. మేము అవన్నీ కూడా మళ్ళీ మీకు రికవరీ చేపిస్తాం. ఫుడ్ అంతా కూడా పాలైనా ఏదైనా చెక్ చేసుకోండి, ఎక్స్పైరీ డేట్లు చూసి తీసుకోవాలి. మీరు బాలామృతం ప్లస్ కూడా మనకు డేట్లతో చూసుకొని మీరు తీసుకోవాలి. ఎవరికి కూడా ఫుడ్ ఇచ్చేటప్పుడు మీరు ముందుగా బయోమెట్రిక్ ఇవ్వద్దు. ఫుడ్ మనకి ఇండెంట్ ఎంత వస్తుంది, సప్లై ఎంత జరుగుతుంది అది చెక్ చేసుకోవాలి. కన్సర్న్ టీచర్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు బయోమెట్రిక్ ఇవ్వాలి. దిస్ ద ప్రాసెస్. తర్వాత ఫుడ్ మేడం నాకు పాలు సరిగ్గా రాలేదు, గుడ్లు తక్కువ వచ్చాయి అంటే మీదే ఫాల్ట్. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇబ్బంది పెడతారు. మీరు జాగ్రత్తగా ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయాలి. మనకు ఫుడ్ వచ్చినప్పుడు ఏ క్వాలిటీలో ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, మనకు ఇండెంట్ ప్రకారంగా సప్లై జరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కాబట్టి ఆ సెంటర్ కి ఫుడ్ వచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి అమ్మా. ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ ఫుడ్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్. ఎలాంటి ఫుడ్ ఎక్కడ కూడా పక్కదారి పట్టే అవకాశం ఉండకూడదు. ఖచ్చితంగా మన రియల్ బెనిఫిషరీస్ ఎవరున్నారో వాళ్ళకి అది అందాలమ్మా.